హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యువర్ తెలంగాణ పిల్ల. ఈరోజు ఈజీగా, సింపుల్గా అండ్ హెల్దీ పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ప్యాన్ పెట్టండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడే వరకు ఆగిన తర్వాత కావలసిన పల్లీలను వేసుకొని అలా 2 మినిట్స్ అయిన తర్వాత వెంటనే కొద్దిగా శనగపప్పు వేసేసుకోండి. శనగపప్పు వేసిన తర్వాత అలాగే కొద్దిగా అలా ఒక నిమిషం ఉంచండి. తర్వాత కొద్దిగా మినపప్పు తీసుకోండి. మినపప్పు వేయండి. మినపప్పు వేసిన తర్వాత కాస్త మూడింటిని కలిపి కొద్దిగా తిప్పుతూ ఉండండి. వాటిని మాడిపోకుండా అటు ఇటు అలా కొద్దిగా అలా తిప్పుతూనే ఉండండి. తర్వాత తిప్పిన తర్వాత వెంటనే ఒక 2-3 మినిట్స్ అలాగా వదిలేసేయండి. 2-3 మినిట్స్ తర్వాత మనము అవి కొద్దిగా వేగుతూ ఉంటాయి. వేగుతున్న తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి అయితే కంపల్సరీ కట్ చేయండి, లేకపోతే మీకు ఇంకా దీపావళి బాంబులు వెళ్తూనే ఉంటాయి. కంపల్సరీ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. వాటిని కూడా అలా కాసేపు తిప్పుతూ ఉండండి. అన్నింటిని కలిపి పప్పులన్నింటినీ ప్లస్ పచ్చిమిర్చిని తిప్పుతూ ఉన్న తర్వాత వెంటనే కొద్దిగా కరివేపాకు ఏదైతే ఫ్రెష్గా ఉంటుందో దాన్ని కడిగేసి ముందే పెట్టేసుకున్న కరివేపాకును తీసుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తిప్పుతూ ఉండండి. కరివేపాకును కూడా తిప్పి అలా 2-3 మినిట్స్ అలా వేగే వరకు ఇంకా తిప్పుతూనే ఉండండి. తర్వాత వేగిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు, అలాగే వెల్లుల్లి, జీలకర్ర ఈ మూడింటిని వేయండి. మూడింటిని వేసి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇది మనకు కావాల్సిన పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా హ్యాపీగా హెల్తీగా ప్రిపేర్ అయిన చట్నీతో ఇడ్లీ తినేయడమే.